ఇప్పుడు టైం అయితే 7:30 అయిపోయింది. 7:30కి మనం ఇప్పుడు అయితే మేత వేస్తున్నాం. అసలైతే 7కి వేయాలి. 7:30 టైం ఎందుకయిందంటే మనం లేట్ అయింది. ఎందుకంటే పొద్దున్నే మా మావయ్యోళ్ళకైతే రొయ్య పిల్లలు వచ్చింది. అక్కడ పోయేటాకైతే నేను వెళ్ళాను. మార్నింగ్ 6 కల్లా అయితే వచ్చి బొలోరో వచ్చి అయితే రోడ్డు మీద దింపి వెళ్ళిపోయింది. మేము అక్కడి నుంచి మూటలతో మోసి తెచ్చుకున్నాం. ఇదైతే పాండిచేరి నుంచి వచ్చింది. ఈస్ట్ కోస్ట్ యాచరీ. పిల్లలు అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంది. కాకపోతే నలగలేదు, బాగానే ఉంది. నేను ఈ ఇయర్లో ఫస్ట్ జనవరిలో పంట వేసింది అయితే ఈస్ట్ కోస్ట్ యాచరీని వేసాను. కాకపోతే సైజు కూడా ఇదే సైజు. కాకపోతే గ్రోత్ అయితే బాగానే ఉంది, కానీ అప్పుడు చుట్టుపక్కల బాగోక ఒక చెక్క దెబ్బతింది. ఇంకొన్ని తర్వాత అయితే బాగానే ఉంది. ఈ సీడ్ ఎలా ఉందైతే నాకైతే కామెంట్ చేయండి. మా మాయోళ్ళు అయితే ఇంకా మా ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి తెస్తగలుగుతున్నారు. ఇప్పుడైతే నేను కలిసి అయితే చెరువులో ఈ ప్యాకెట్లన్నీ వదిలేస్తాం. నాకు తెలిసినంత వరకు అయితే ప్యాకెట్లు ఎండ వచ్చినాకే పొయ్యాలి. ఎందుకంటే నైట్ పూట ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పిల్ల కాయదు. అంతే, కొంచెం పొద్దున 7 దాటిన తర్వాత పోసుకోవాలి. ఈ రబ్బర్లు అయితే చిన్నప్పుడు వీటి కోసం కొట్టుకునే వాళ్ళం మేము. ఇప్పుడైతే వృధాగా పడేసేస్తున్నాం. కాకపోతే ఇప్పుడైతే ఎన్ని కట్టకట్టి ఉంచాం. ఎందుకంటే మా మాయల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని యూజ్ చేసుకుని ఆడుకుంటారు. మేమైతే చిన్నప్పుడు వీటితో బాల్ చేసుకుని స్కూల్కి ఎత్తుకెళ్ళి మరీ ఆడుకునే వాళ్ళం. నేను ఎలా చేస్తారో బాల్ తర్వాత చూపిస్తాను. సీడ్ అయితే పోయటం అయిపోయింది. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా బాయ్.